పిల్లలు భోజనం దగ్గర మారం చేయడం మనలో చాలామందికి తెలిసిన విషయమే కదా. నాకు ఆకలి లేదు అనే మాట వినని తల్లిదండ్రులుండరేమో. అయితే ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ వినబోతున్నాం. ఒక తల్లి తన పిల్లల ఆహారపు అలవాట్లను ఒక చిన్న కథతో ఎలా మార్చేసిందో చూద్దాం. అవునమ్మా, నాకాకలే లేదు. ఈ ఒక్క మాట వినగానే ఎంత ప్రేమగా వండినా సరే పేరెంట్స్కి నీరసమొచ్చేస్తుంది. ఈ కథలో అసలు సమస్య కూడా ఇక్కడే మొదలవుతుంది. సరే, ఇప్పుడు కథలోకి వెళ్దాం. మన కథలో తల్లి పేరు అలేఖ్య. ఆమెకి 2 కొడుకులు, ప్రణవిత్, నిహాంత్. వాళ్లతో రోజూ భోజనం దగ్గర ఒక పెద్ద యుద్ధమే జరుగుతోంది. ఎందుకంటారా? వాళ్ళు హెల్దీ ఫుడ్ తినడానికి అస్సలు ఒప్పుకోరు. భోజనం టైమొచ్చిందంటే చాలు, పరిస్థితి ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. ప్రణవైతేమో నాకస్సలు ఆకలిగా లేదు అని చెప్తాడు. ఇక నిహాంత్ అయితే నేను బిస్కెట్లు తింటాను అని పట్టుబట్టి కూర్చుంటాడు. పాపం అలేఖ్య ఎంత కష్టపడి వంట చేసినా లాభం శూన్యం. మొదట్లో అలేఖ్య చాలా రకాలుగా ట్రై చేసింది. ప్రేమగా బతిమాలి చూసింది, కాని వర్కౌట్ అవ్వలేదు. సరే అని కాస్త గట్టిగా మాట్లాడితే పిల్లలు ఇంకా మొండిగా తయారయ్యారు. దీంతో ఆమెకు ఏం చెయ్యాలో అర్థంకాక చాలా నిరాశపడిపోయింది. ఇక లాభం లేదనుకున్న అలేఖ్య చాలా ఆందోళనతో వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళింది. ఈ భోజనం దగ్గర రోజూ జరిగే గొడవకి ఏదైనా ఒక సొల్యూషన్ దొరకపోతుందా అన్నది ఆమె ఆశ. అప్పుడు వాళ్ళ అమ్మమ్మ చెప్పిన ఈ మాట వినండి. పిల్లలు బలవంతంగా తినరు, వాళ్ల మనస్సు మార్చాలి. చూశారా? ఈ ఒక్క సలహా ఈ మొత్తం కథనే మార్చేస్తుంది. ఫోర్స్ చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవ్వదు, వాళ్ల మైండ్ సెట్ మార్చాలి. అదనమాట పాయింట్. అమ్మమ్మ ఇచ్చిన సలహా ఎంత క్రియేటివ్గా ఉందో చూడండి. భోజనం తినమని ఆర్డర్ వెయ్యొద్దు, వాళ్లే హీరోలుగా ఫీలయ్యే ఒక కథ చెప్పమన్నారు. అంటే భోజనాన్ని ఒక పనిలా కాకుండా ఒక అడ్వెంచర్లా మార్చమన్నారన్నమాట. ఎలా? ఒక మంచి కథ చెప్పి ఆ కథలో హీరోలు కూడా పిల్లలే అయ్యుండాలి. అలేఖ్యకు ఈ ఐడియా భలే నచ్చింది. వెంటనే ఆ రాత్రే దీన్ని ట్రై చేయాలనుకుంది. మీకు ఒక సూపర్ స్టోరీ చెప్తాను అని చెప్పగానే అప్పటిదాకా గోల చేస్తున్న పిల్లలిద్దరూ సైలెంట్ అయిపోయి చాలా క్యూరియస్గా చూడటం మొదలుపెట్టారు. ఇక కథ స్టార్ట్ అయింది. అనగనగా ఒక రాజ్యంలో ప్రణవిత్, నిహాంత్ అని 2 రాజకుమారులుండేవారు. ఆ రాజ్యంలో వాళ్లకి అద్భుతమైన బలాన్నిచ్చే ఒక సీక్రెట్ సూపర్ ఫుడ్ ఉండేదన్నమాట. అయితే ఇక్కడో చిన్న ప్రాబ్లం. మన రాజకుమారులు ఆ సూపర్ ఫుడ్ తినడానికే ఇష్టపడేవాళ్లు కాదు. సరిగ్గా అదే టైంలో ఒక భయంకరమైన రాక్షసుడు వాళ్ల రాజ్యం మీదకి దండెత్తాడు. సూపర్ ఫుడ్ తినలేదు కాబట్టి పాపం మన హీరోలు చాలా వీక్ అయిపోయారు. ఇక్కడే అలేఖ్య ఒక తెలివైన పని చేసింది. కరెక్ట్గా ఈ సస్పెన్స్ మూమెంట్లో కథని ఆపి పిల్లల వైపు చూసి అడిగింది, ఇప్పుడు చెప్పండి, ఆ రాకుమారులు ఏం చేస్తారు అని. అంటే పరిష్కారం వాళ్ల దగ్గర్నుంచే రావాలన్నది ఆమె ప్లాన్. వెంటనే పిల్లలిద్దరూ ఒక్కసారిగా ఎగ్జైట్మెంట్తో అరిచారు, అవును, ఆ రాక్షసుణ్ణి ఓడించాలంటే వాళ్ళు తినాలి అని. చూశారా? పరిష్కారం వాళ్లే చెప్పేశారు. ఆ క్షణంలోనే అలేఖ్యకు అర్థమైపోయింది, కథ సక్సెస్ అయిందని. ఫుడ్ మీద వాళ్ల ఒపీనియన్ మారిపోయింది. ఇక కథకు హ్యాపీ ఎండింగ్. సూపర్ ఫుడ్ తిన్న మన రాజ్కుమారులు చాలా స్ట్రాంగ్ అయిపోయి ఆ రాక్షసుడిని ఓడించి రాజ్యాన్ని కాపాడారు. వాళ్ల మనసులో ఒక విషయం బలంగా రిజిస్టర్ అయిపోయింది, తినడమంటే బలం, బలమంటే గెలుపు. ఓకే, కథ అయితే ముగిసింది. కాని ఇప్పుడు అసలు పరీక్ష మొదలవ్వబోతోంది. అలేఖ్య తన కొడుకుల ముందు నిజమైన సూపర్ ఫుడ్ పెట్టింది. అదేంటో కాదు, వేడివేడి పప్పు, అన్నం ఇంకా కూర. అయితే ఈ మార్పు ఒక్కరోజులో రాలేదు, కాని నెమ్మదిగా స్టడీగా వచ్చింది. మొదటి రోజు కొంచెం తిన్నారు, రెండో రోజు దానికంటే ఇంకొంచెం ఎక్కువ. ఇక మూడో రోజుకైతే వాళ్లే అడిగి మరీ అమ్మా ఇంకాస్త కావాలి అన్నారు. చూసారా ఆ కథ ఎంత అద్భుతంగా పనిచేసిందో? ఈ సంఘటనతో అలేఖ్యకు ఒక చాలా ఇంపార్టెంట్ విషయం అర్థమైంది. అసలు ప్రాబ్లం ఫుడ్లో లేదు, దాన్ని పిల్లలకు ఇచ్చే విధానంలో ఉంది. బలవంతం కాదు, క్రియేటివిటీ ముఖ్యం. అప్పటినుంచి అలేఖ్య ప్రతి భోజనాన్ని ఒక ఫన్ గేమ్లా మార్చేసింది. ఉదాహరణకి క్యారెట్లు తింటే నైట్ విజన్ వస్తుందని, పాలు తాగితే సూపర్ పవర్ వస్తుందని, పప్పు తింటే బ్రెయిన్ పవర్ పెరుగుతుందని చెప్పేది. దీంతో భోజనమనేది వాళ్లకి ఒక సరదా ఈవెంట్ అయిపోయింది. మరి ఫైనల్ రిజల్ట్ ఏంటి? భోజనం దగ్గర గొడవలాగిపోయాయి. ప్రణవిత్, నిహాంత్
ఇద్దరూ హెల్దీగా, యాక్టివ్గా, నిజమైన సూపర్ హీరోల్లా ఫీలవడం మొదలుపెట్టారు. కథలో రాజు చెప్పిన మాటలు వాళ్ళ ఇంట్లో రియాలిటీ అయ్యాయి. ఈ విజయం మీ సూపర్ ఫుడ్ వల్లే అన్న డైలాగ్ వాళ్ళకి నిజ జీవితంలో కూడా ఒక పాఠంలా మారింది. సో ఈ కథ మనకు చెప్పే నీతి ఒక్కటే: పిల్లల్ని మనం బలవంతంగా మార్చలేం. వాళ్ల ప్రపంచంలోకి మనం వెళ్ళి వాళ్లకి నచ్చేలా ప్రేమతో చెబితే చాలు. మార్పు అనేది వాళ్లే స్వయంగా తెచ్చుకుంటారు. మరి ఈ కథ విన్నాక మన ఇంట్లో ఉండే చిన్నారుల కోసం మనం ఎలాంటి కథలు సృష్టించగలం?